నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। పట్టణంలోని మారిస్పేటలో ఉన్న ఎన్సీఆర్ మున్సిపల్ హై స్కూల్ ను శుక్రవారం రాత్రి పౌర సరఫరాల శాఖ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ శ్రీలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా సందర్శించారు। స్టోర్ రూమ్ లోని మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని పరిశీలించారు, శాంపిల్స్ ను సేకరించారు। పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు సందర్శించి వెళ్లిన తర్వాత ఇదే స్కూలుకు పౌర సరఫరాల అధికారి సబ్ కలెక్టర్ రావటం గమనించాల్సిన అంశం। మధ్యాహ్న భోజనం ముద్దగా అవుతోందని ఉన్నతాధికారులకు విద్యార్థులు చేసిన ఫిర్యాదులతో వీరు పరిశీలనకు వచ్చారు। అయితే ఇక్కడ మధ్యాహ్న భోజనంలో వాడుతున్న బియ్యం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాయని తెలిపారు। వాస్తవానికి ఆ బియ్యం పోషకాలతో కూడినవని సబ్ కలెక్టర్ చెప్పారు। దీనిపై పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు శనివారం పాఠశాలను సందర్శిస్తానని ఆమె చెప్పారు। వీరితో తహసీల్దార్ కె రవిబాబు, టెక్నికల్ అసిస్టెంట్లు విద్య, ప్రియ ఉన్నారు। నేను ఏసో గారు, తహసీల్దార్ గారు అండ్ టెక్నికల్ టీమ్ ఫ్రమ్ గుంటూరు కూడా ఇక్కడ ఉన్నారు। అండ్ దిస్ యాక్చువల్లీ what is the confusion is there is a rice variety for MDM is within the accepted limits. That is what we have established as of now. It is little different from the local variety that is available in the Guntur. But idi variety West Godavari common variety only. And Guntur local variety is BPT and some other are there. So local variety prakaram idi fortification prati jillalo jarigindi. But because of non-availability or shortage of availability, this West Godavari variety was supplied to the school, and it has been supplied to other schools also, and it is already being used in other districts too. So that has been రైస్ని ఫోర్టిఫికేషన్ రైస్ని మనం ఏలూరు నుంచి తీసుకొచ్చుకున్నామండి। ఏలూరులో అంటే మన దగ్గర ఫోర్టిఫికేషన్ జరగకపోవడం వల్ల, మన దగ్గర అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఏలూరు నుంచి తీసుకొచ్చుకున్నాము। ఇది ఫోర్టిఫైడ్ రైసే, ఆల్ విత్ ఇన్ ద లిమిట్స్। బట్ ఇది బోల్డ్ వెరైటీ కావడం వల్ల కొంచెం గింజ లావుగా, ఉడికినప్పుడు గింజ లావు అవుతుంది। మన దగ్గర తీసుకునే బియ్యం సన్న బియ్యం అవడం వల్ల దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కుకింగ్ క్వాలిటీలో డిఫరెన్స్ వస్తుంది। మంది లెంత్ వైజ్ అవుతుంది, బట్ ఇదేంటంటే కొంచెం లావుగా ఉబ్బి కొంచెం గ్రెయిన్ ఉడికిన తర్వాత లావుగా కనపడుతుంది, ఆ డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఇది ఫోర్టిఫైడ్ రైస్ అండి। అంటే ఇది ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నారా కాదా అనేసి అంటే వెరైటీ ఏదో కొంచెం కంప్లైంట్ ఉంది అని అంటే అసలు ఆ వెరైటీ ఏమున్నది, మనం ఇచ్చే వెరైటీ సార్టెక్స్ అంటే పిఎంజీకేవీ కింద మేము నాన్ సార్టెక్స్ ఇస్తాం। స్కూల్స్ పిల్లల్లో ఇచ్చేది ఏదైతే ఫోర్టిఫికేషన్ ఉందో దాంట్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 ఇస్తాము। స్కూల్స్లో అది సప్లై అవుతుందా లేదా, అసలు ఫోర్టిఫికేషన్ రైస్ ఉందా లేదా అన్నది చూడడానికైనా వచ్చాము। BPT variety Sortex for MDM students for acid. Yes, white ప్రజానేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా పట్టణంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు తెలిపారు। వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబుతిని శివకుమార్ చేపట్టిన పాదయాత్ర కార్యక్రమానికి సంఘీభావంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు। చంద్రావూరు పాత డిపో వద్ద నుండి చిట్టాంజనేయ స్వామి గుడి వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। పాదయాత్ర మొదలుపెట్టి నిండా 4 సంవత్సరాలు అయిన సందర్భంగా మన శివన్న అధిష్టానం మీదకు ఇక్కడ పిలుపునిచ్చి శివన్న మన పాదయాత్ర మన ఇక్కడ నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మార్కెట్ దాకా పాదయాత్ర పెడదామని చెప్పి పిలుపునిచ్చాడు మా శివన్న। అందులో భాగంగా 15వ వార్డు నుంచి ప్రజలతోటి నేను కూడా బయలుదేరాము। ఎంత చెప్పుకున్న తీరన్నది మా శివన్న, ఏదైనా సరే అడగంగానే చేస్తాడు। ఏ పనైనా చాలా అందుబాటులో ఉండి ఈ పని కావాలన్నా అంటే మాకు ఈ ఎంపటినే చేసి పెట్టే మా శివన్న, లోకల్ శివన్న ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు। రాజశేఖరుడి వారస
తనయ ప్రజల పక్షపాతి ప్రత్యేక హోదా సతమతం పడుతున్నావు సాహో మా జగనన్న సామాన్యుడి సేవకై సతమతం పడుతున్నావు సాహో మా జగనన్న ఇదేరింటికి పెద్ద కొడుకు నీవని గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పొలాల్లో అధికంగా నిల్వ ఉన్న నీటిని బయటకు పంపే విధంగా రైతులు చర్యలు తీసుకోవాలని ఏడీఎస్ శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి పైరు అక్కడక్కడ పడిపోయిందని, పొలాల్లో అధిక నీరు నిల్వ ఉండటం వల్ల అవి దెబ్బతినే అవకాశం ఉన్నందున రైతులు ఆ నీటిని బయటికి పంపించే విధంగా చర్యలు తీసుకుంటే పంట నష్టాన్ని నివారించవచ్చునని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఇప్పటికే జలవనరుల శాఖతో మాట్లాడి కాలువల్లో నీటి ప్రవాహాన్ని తగ్గించినట్లు తెలిపారు. బిర్రు పొట్ట దశ నుండి 50% పూత దశ ఉన్న దగ్గర నీటి యాజమాన్యం అనేది కీలకమని, ఎట్టి పరిస్థితుల్లో పంట నీటి ఎద్దడికి గురికాకుండా రైతులు చూడాలని శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఈ 3-4 రోజుల నుంచి పడుతున్నటువంటి అధిక వర్షాల వల్ల డివిజన్లో అక్కడక్కడ ఈ వరి గాలికి పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బీపీటీ 5204 ఎవరైతే సాగు చేశారో ఆ సాగు చేసినటువంటి రైతులు సుమారుగా 5 నుంచి 10 సెంట్ల దాకా ప్రతి చోట ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ అయిందో అక్కడ ఆ క్షేత్రాల్లో అక్కడక్కడ స్కాటర్డ్గా పంట పడిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. దానికి సంబంధించి వెంటనే జలవనరుల శాఖ వారితో మాట్లాడి ఈ కాలువల యొక్క నీటిని తగ్గించాల్సిందిగా మరి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా స్పందించి కాలువల్లో నీటిని తగ్గించడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులు ఈ సందర్భంగా చేయాల్సింది ఏంటంటే పొలాల్లో ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి నీటిని కాలువల్లోకి వచ్చేలాగా చర్యలు చేపడితే మనం పడిపోయినటువంటి పంట చక్కగా పాలు పోసుకొని మరి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అంతా కూడా కంబైన్డ్ హార్వెస్టర్లతోటే కోతకు వస్తున్నాం కాబట్టి దాన్ని కంబైన్డ్ హార్వెస్టర్ తోటి కోయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి ఇంకా ఇదైతే కనుక మనం కట్టలు కట్టించుకుంటే అది కట్టలు కట్టడం అనేటువంటి కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి అవకాశం ఉంటే కట్టలు రైతు సొంతం కట్టుకోవడం కానీ లేదంటే కనుక నీళ్లు బయటకు వెళ్ళగొట్టి ఉండటం కానీ చేయాలి. మండల పరిధిలోని గోవాడ గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దప్పలపూడి ప్రసన్న కుమార్ సేవలు మరవలేనివని ఆయన మిత్ర బృందం వ్యాఖ్యానించారు. శనివారం గోవాడలోని బిఎఫ్ఎస్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మిత్ర బృందం తరఫున 1, 2, 3, 4 తరగతి విద్యార్థులు 82 మందికి దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల షణ్ముఖరావు, మండవ రమేష్, తోలు బాలకృష్ణ, దొప్పలపూడి అమ్మారావు, ఎస్ఎంసీ చైర్మన్ బి నాగరాణి, తోలు లక్ష్మీనారాయణ, హెచ్ఎం షేక్ హుస్సేన్, ఉపాధ్యాయులు పివిఎస్కే ప్రసాదరావు, కొత్తపల్లి రజనీ కుమారి తదితరులు పాల్గొన్నారు. గోవాడ గ్రామంలో 1, 2, 3, 4 తరగతులు బాలికలకి బాలులకి దుస్తులు పంపిణీ చేస్తున్నాం. ఈ దుస్తులు ఇంటి దగ్గర పిల్లలు వాడుకోవడానికి మేము కరోనా వచ్చిన దగ్గర నుండి గత సంవత్సరం ఈ సంవత్సరం మరి ఈ విధంగా మా మిత్రులతో చేస్తున్నాం. కానీ ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామానికి చెందిన దప్పలపూడి ప్రసన్న కుమార్ వారి మిత్ర బృందం మేము చేసే వాటిని చూసి మండలంలో మేము కూడా మా మిత్రుడు ప్రసన్న కుమార్ గారి పేరు మీద గోవాడ గ్రామంలో ఇవ్వమని చెప్పి హైదరాబాద్లో ఉన్న మిత్రులు చెప్పడం జరిగింది. అందుకు మరి 82 మంది పిల్లలకి ఈ దుస్తులు పంపిణీ చేస్తున్నాం. ఇది ప్రతి గ్రామంలో మరి దాతలు ఇస్తే దాతలు, లేకపోతే మేమైనా సరే మా మిత్ర బృందం కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి ఉన్న దాంట్లో ఇప్పటికే చిన్నపిల్లలకి ఎందుకంటే మేము చేయటం ప్రధానంగా భవిష్యత్తులో వాళ్ళు దాన ధర్మాలు చేయాలని. పరిపాలనలో నిబద్ధత, జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలని సబ్ కలెక్టర్ నిధి మీనా అన్నారు.
శుక్రవారం డివిజన్లలోని డిప్యూటీ తహసీల్దార్ల ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకులతో ఆర్టీఐ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. డివిజన్లో పలువురికి సమాచారం ఇవ్వటం లేదంటూ ప్రజలు డివిజన్ కేంద్రానికి వస్తున్నారని, అటువంటి వారికి అడిగిన సమాచారం ఇవ్వాలని అన్నారు. ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చి మిగిలిన సమాచారం లభ్యతా సమాచారమును ఫిర్యాదుదారునికి తెలపాలన్నారు. సమాచారాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. అడిగిన పౌరులందరికీ సమాచారం ఇవ్వాలని సెక్షన్ 2 ప్రకారం రికార్డులు, ఆడియోస్, వీడియోస్, ఈమెయిల్స్, ఇతర పత్రికా ప్రకటనలకు సంబంధించి ఏమడిగినా స్పందించాలన్నారు. సమాచారంలో ప్రజా వ్యక్తి ప్రయోజనం ఉంటే మినహాయింపులు ఉండవన్నారు. నమస్కారం అండి. ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో మనము ఆర్టీఐ ట్రైనింగ్ సెషన్ ఆర్గనైజ్ చేశాము. వి ఇన్వైటెడ్ ఆల్ ది మండల్ లెవెల్ information officers and our staff has also participated so that we bring a clarity what are the provisions under the RTI Act. So we requested Emmanuel, who is a social activist, and he has been connected with RTI, with public awareness for RTI, and also he has conducted sessions with APHRDI. So as a team, we are very thankful to him for bringing clarity to all our information officers. So we have put stress upon the information ఏముంది, frivolous information ఏముంది, exemptions ఏమేమి ఉన్నాయి, and the timeline ఏముంది, and record ఏమేమి కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, and whenever I visit and review any mandal or urban area, they should be presenting and they should be able to tell me what has happened under the RTI so that we can implement the act in letter and spirit. ఈ కార్యక్రమానికి ఫ్యాకల్టీగా వ్యవహరించిన ఇమ్మానియల్ ఆర్టీఐ చట్టం గురించి వివరించారు. రిజిస్టర్ల నిర్వహణకు వచ్చిన తేదీల నమోదు వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. డివిజనల్ పాలనాధికారి మల్లికార్జునరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రకాశం జిల్లా చీరాల నుంచి వచ్చాను. నేను ఏపీహెచ్ఆర్డీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉంటాను. అలాగే సామాజిక కార్యకర్తగా ఉంటాను. ఈ సమాచార చట్టం మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక శిక్షణ కార్యక్రమాల్లో నేను శిక్షకుడిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ కూడా అధికారులందరికీ కూడా శిక్షణ ఇవ్వడానికి వచ్చాను. అనేక మంది ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే దాని మీద, తర్వాత చట్టం పట్ల పూర్తిగా అవగాహన లేక అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి అంశాల మీద శిక్షణ ఇవ్వాలని ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దాదాపు రెవెన్యూ, పంచాయతీరాజు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3 శాఖలకు సంబంధించిన 50 మంది పైబడి ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి మన సబ్ కలెక్టర్ గారు మేడం గారు రమ్మంటే రావడం జరిగింది. వారి ఆదేశాలతో ఇక్కడ శిక్షణ ఇస్తాను. ఓకే, ఆపేసాను. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.